నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఈ స్టార్లు అయితే నేను స్టార్నే, నేను పొలిటికల్ స్టార్ని, నాకు ఫ్యాన్స్ ఉన్నారు అని అన్నాడు. దాన్ని ఎలా ఎవరిదో నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఉంటారా? ఎవరికి ఉండేవాళ్ళు వాళ్ళకుంటారు. సో అది మనం చెప్పుకోవక్కర్లేదు. ఆయనకు ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అయిపోయింది. ఇంకేం దాని గురించి పెద్దగా చర్చ. Yes, అంటే ఈరోజు అసలు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అంటారా? నాకు తెలిసి అసలు లేవు, ఎప్పుడూ లేవు. నేను లేవు అన్నానని చెప్పి నువ్వు మెగా ద్వేషి అంటున్నారు నన్ను. నేనేం చెప్పను. నేను అంటే ఉన్నాయి అని చెప్తే ద్వేష అంటారు కానీ లేవని చెప్తారు. నేను లేవు, వాళ్ళు కలిసి ఉండాలని నేను చెప్తే ద్వేషం అని చెప్పి నన్ను పెట్టారు. మేము విషం కక్కుతున్నాం అని చెప్పి ఒక ఛానల్ వాళ్ళు పెట్టుకుని దాని మీద ఒక అరగంట ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి ఫ్యామిలీ కలిసే ఉన్నారు. మరి నేను వీళ్ళంతా వెళ్ళారు కదా అక్కడికి. పవన్ కళ్యాణ్ అసలు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. నేను ఇచ్చారనుకున్నారు. ఇవ్వలేదు. అయ్యో ఛానల్ అసలు పవన్ కళ్యాణ్ ఛానల్లో ఏంటి గరగంటలో వదిలిపెట్టకపోతే రేవంత్ రెడ్డి నీ అంత చూస్తానంటే వదిలిపెట్టేశాడని చెప్పి ఒక చూసాను నేను సోషల్ మీడియాలో. మరి చెప్పుంటారా పవన్ కళ్యాణ్ గారు? మీరేమన్నా? నాకు తెలియదు, ఎక్కడ పబ్లిక్ గా అయితే రాలేదు. కానీ నిన్న ఇప్పుడు మనం అన్ని ఊహించేసుకుని మనం మాట్లాడతాం, మనకు అనవసరం. ఎవరో ఏదో చేస్తారు. ఇప్పుడు నిజంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం అయితే ఆయన కూడా చెప్తారు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫియర్ అయితే పని అవుతుందంటే చెప్తారు. ఇప్పుడు మన వాళ్ళు మనం కాపాడుకోవటంలో తప్పేం లేదు. ఆయన చెప్తే కొంపే మనకేది లేదు. నాకు తెలిసి వాళ్ళిద్దరికి రైవలరీ ఏమీ లేదు. ఏదో ఉంటే చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు. ఫ్యామిలీస్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి.